హలో ఎవ్రీవన్, నేను మీ ఏకేనే. ఈరోజు నాకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉంది. సో వి విల్ స్టార్ట్ ద బ్లాగ్. బిఫోర్ దట్, నా పాస్పోర్ట్ వెరిఫికేషన్లో నాకు ఏ మిస్టేక్స్ జరిగినాయి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఎలా అప్రోచ్ అయ్యాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను, ఆకలేస్తుందని హోటల్లో కొంచెం టిఫిన్ తిన్నాక ఐఐటీలో కొంచెం వర్క్ ఉందని ల్యాబ్కి వెళ్ళి వచ్చాను. తర్వాత ఇక ఐఐటీ నుండి ఇక పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం బైక్ తీసుకున్నాను. బైక్ మీద ఇక చలో లెట్స్ గో టు MGBS. నేను డైరెక్ట్గా సంగారెడ్డి నుండి వయా రుద్రారం పట్టణ చెరువు సైడ్కి వెళ్ళకుండా ఇలా కంది సైడ్ శంకరపల్లి రూట్ ద్వారా వెళ్ళాను. సో ప్రశాంతంగా ఉంటుంది, రోడ్డు కూడా ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, డస్ట్ ఉండదు, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక 5-10 కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేగాని ఇక ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ రూట్ టు రీచ్ హైదరాబాద్ MGBS. వెళ్ళేదారిలో నాకు మాదాపూర్లో కొంచెం వర్క్ ఉంది, కొంచెం ఫ్రెండ్ని కలవాల్సి వస్తే వెళ్ళాల్సి వచ్చింది. సో అటు నుండి ఇక MGBSకి వెళ్ళాను. రీచ్ అయ్యాను. సో MGBS మెట్రో పైనే ఉంటుంది పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీస్. లోపలికి వెళ్ళాను, వాళ్ళు ఒక టోకెన్ ఇచ్చారు, ఆ టోకెన్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోయాను. సో వెరిఫికేషన్లో 3 ఉంటాయి, ABC వెరిఫికేషన్స్ ఉంటాయి. సో AB వెరిఫికేషన్ అయిపోయింది. C వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో పాస్పోర్ట్ అధికారులు చేస్తారనమాట. అందులో వాళ్ళు నాకు నా అప్లికేషన్ని హోల్డ్లో పెట్టారు, ఎందుకంటే నాకు కొంచెం అడ్రస్ ఇష్యూ ఉందని చెప్పారు. అది క్లియరెన్స్ కోసం వాళ్ళు నన్ను బ్యాంక్ పాస్బుక్ సబ్మిట్ చేయమన్నారు. సో బ్యాంక్ పాస్బుక్ కోసం నా దగ్గర పాస్బుక్ అయితే ఇప్పటివరకు ఏం లేదు, అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా. సో వెంటనే వాళ్ళు ఒక 2 hours టైం ఇచ్చారు. వెంటనే ICICI బ్యాంక్ దగ్గరలో ఉన్న కోటి బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు పాస్బుక్ రెడీ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు ఇచ్చారు. మళ్ళీ తిరిగి MGBS పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళాను. సో పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక బాగా ఆకలేస్తుంది. ఇక అలాగే నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొంచెం వర్క్ ఉంది. సో అలాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెళ్తూ దారిలో గచ్చిబౌలి దగ్గర స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియం ముందుకు ఒక ఫుడ్ కోర్ట్లో మంచి ఫుడ్ ఉంది, లైక్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అందులో చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ లాలీపాప్స్ చెప్పాను. సో అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి ఇక HCకి అయితే వెళ్ళాను. అక్కడ కొంచెం నాకు శాంపుల్స్ తీసుకునే వర్క్ ఉంది. ఇక ఎంతో కష్టం మీద ట్రాఫిక్ ఇబ్బందులతో ఇక HC రీచ్ అయిపోయాను. సో చూడండి, HC అంటే నేను అంతా చూపించలేని టైంలో నాకు తక్కువ టైమే ఉంది. సో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళే దారి అయితే మీకు చూపించగలను, చూడండి. అండ్ దెన్ లేటర్ శాంపుల్స్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యాను HC నుండి. వెళ్ళేదారిలో లింగంపల్లి దగ్గర నేరేడుకాయలు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అవి కొనుక్కున్నాను. ఇక తర్వాత ఆర్సీపురం దగ్గర ఒక బాదం షేక్ తాగాను, చాలా దాహం వేస్తే. ఇక అంతే, అక్కడ నుండి డైరెక్ట్గా పట్టణచేరు మీదుగా ఇస్నాపూర్ మీదుగా రూమ్కి వెళ్ళిపోయాను. సో జస్ట్ వన్ టెల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్. సో మెయిన్లీ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలంటే SSC సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి అండ్ అడ్రస్ ప్రూఫ్ అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ దగ్గర పెట్టుకోండి. సో ఇంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏవైతే ఒరిజినల్ తీసుకెళ్తున్నారో వాటి యొక్క డూప్లికేట్స్ కూడా తీసుకెళ్ళండి. మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది పర్టికులర్గా చూస్తారు. ఒకవేళ మీరు ఆధార్ కార్డులోనే ఉన్న అడ్రస్ అయితే సరిపోతుంది, లేదు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరే అడ్రస్ కావాలనుకుంటే అప్పుడు మీరు రెంటల్ అగ్రిమెంట్ కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ సో దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేయడం లేదా హోల్డ్లో పెట్టడం అయితే జరగకుండా మీరు చూసుకోండి నెక్స్ట్ టైం. ఒక రెంటల్ అగ్రిమెంట్ కనుక తీసుకొని ఉంటే ప్రతి వర్డ్ చెక్ చేస్తారు, బ్యాక్ డేట్స్ ఏంటనే చెక్ చేస్తారు, ఎప్పటి నుండి ఉంటున్నారని చెక్ చేస్తారు. సో వర్డ్ టు వర్డ్ చెక్ చేస్తారు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడే క్లియర్ చేసుకోండి. సో దట్స్ ఇట్. అండ్ ఇక నేను రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.